ప్రార్థన చేస్తా ఉంటున్నాను. రావాల్సిన ఈ ప్రజలు సకాన్ని నడిపిస్తే రావాల్సిందని సమయాన్ని మాకు దీవెనకరంగా చేయవలసింది కలిసి ప్రార్థన చేస్తాం. రాబోయే సమయాన్ని పాట ద్వారా వాక్యం ద్వారా ప్రభావాన్ని నాకు ఎంతో పురిపరుపుగాను ఆత్మీయతగాను తను పునరుద్ధరించబడ్డానికి కొరకై ప్రభావం మీరే జ్ఞాపం చేసుకోవాల్సింది కలిసి ప్రార్థన చేస్తాను. ఆ సమయాన్ని చేసి తల్లి వచ్చిన వాటిని బట్టి దేవాన్ని కొందరు కావలసిన వాడిని కూడా మొరపెట్టి మీరే సన్నిధికి నడిపిస్తున్నాము. ఇంకో పాస్తాన్ని పడుతుంది యేసు ప్రభు నామములో ప్రార్థించడం విషయాలు తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీకు ఎంతోనాలు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో మరొకసారి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ మొదటి దినాన ఈ రీతిగా మరి కుడికను కలిగి ఉండడానికి మీరు చూస్తూ వచ్చినందుకు స్తోత్రములు. సమయాన్ని ఆశీర్వదకరంగా ఉంచండి. సేవల ప్రార్థన మీకు జవాబు దయచేయండి. ఎక్కడైతే నా పేరు ఉందో వారి మధ్యన ఉన్నాం అని సెలవిచ్చినాం. మా మధ్యన స్తోత్రములు దేవ అనేకలను సమకూర్చండి. మీ నామ పేట క్షేమం దయచేయండి. మీ దాసులను మీరే వాడుకోండి. యేసు వారి నామ పేట స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఇంకొక పాఠ పుస్తకం నుంచి 190, ఇంకొక పాఠ పుస్తకంలో 760.
ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ఎబినేజర్ నీవై ప్రభు సంరక్షించుచుంటివి ప్రభు. యుగ యుగముల
కార్యములు వారి మార్గములో గణ కార్యములు వారి మార్గములో మోసినను
కృపను వాటి నీవన్నీయు నాకిచ్చితివి, నీ కృపను వాటి మహిమా పరతుము ఎల్లప్పుడూ ఇహ పరములయందు. మహిమా పరతుము ఎల్లప్పుడూ ఇహ పరములయందు. యేసు ప్రభుని సంకల్పములో మానవు ఎన్నటికీ ఆయనకే యుగ యుగముల వరకు మా ప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు. పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి. పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి. పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో. పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో. మైనతము మహిమా స్తుతి ఘనత యేసు ప్రభుని పాట పుస్తకంలో 169 మా ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతో ఇంకా 171 169 మా ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే 79 ఇంకొక నెంబరు 169.
మనం ఇప్పుడు వాక్యం వింటాం. పాలంకం. నెక్స్ట్. పరిశుద్ధ లేఖన భాగములైన బైబిల్లో నుండి 2 కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన 5వ పత్రిక 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయను. దేవుడి కొద్ది మాటలను దీవించి మనకు పంచిపెట్టినట్టుగా ప్రభావం చూద్దాం. మోకరించండి. ప్రేమనమ్మకం మా ప్రియ పనులకు తండ్రి, శుభకరమైన ప్రేమ రక్షక జీవాధిపతి, గతించిన సంవత్సరం అనగా 2025వ సంవత్సరము ఆది నుండి అంతవరకు ప్రియ పనులకు తండ్రి, మీరు మిమ్మల్ని ప్రేమించి ఈ దేవరాష్ట్రంలో మాకు ఎన్నో జీవులు మేళ్ళు మా పట్ల ఉపకారములు చేస్తూ మమ్మల్ని మరి యొక్క నూతన సంవత్సరంలో నా ప్రభా, నా దేవ, నా తండ్రి, మా బ్రతుకులకు మా జీవితాన్ని మరి యొక్క నూతన దినమును మాకు దయా కిరీటముగా ఇచ్చి ఈ ప్రథమ దినం తండ్రి ఈ దినముగా ఈ రీతిగా ఈ పిల్లలు మరి మీకు ఆస్వాదించడంలో శుద్ధమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ నామమును స్తుతించి బయలుపరిచి గణపరచుటకు ఈ సంవత్సరం అంతటిలో గతించిన సంవత్సరం అంతటిలో ప్రభావం మీరు మాకు పట్ల చేసిన నేను ఉపకారంలో కొరకై మీరు బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధించి బయలుపరిచి గణపరచుటకు తండ్రి ఉదయకాల సమయంలో నీ పిల్లలుగా నుంచి ఆవరణంలో మిమ్మల్ని చేర్చి మిమ్మల్ని కొనియాటకు ఆరాధించి బయలుపరచుటకు తండ్రి మీరు మాకు ప్రేమించిన ఈ శ్రేష్ట సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. చేరి వచ్చిన నీ పిల్లల కొరకై ప్రార్థిస్తున్నాను. ప్రతి వారికి వినే చెవిని గ్రహించే హృదయం దయచేయండి.
దేవ తండ్రి ఇంకా మా ప్రియులు తండ్రి మార్గ మధ్యంలో ఉన్నారేమో దేవా త్వరపెట్టి సకాలం తీసుకురండి తండ్రి. నా ప్రభా నా దేవా నీకే మేము చెల్లించుకుంటూ సాయం చేయమని మీరు మాకు అనుగ్రహించిన వాక్య భావం బట్టి స్తోత్ర వందనాలు. వాక్యమును మీ హృదయానికి ఎట్టి ఆత్మీయ అవసరంగా ఉంటుందో తండ్రి మీరే మాకు విడిచిపట్టించమని సాయం చేయమని అనేకమైన మేము మేలు పొంది మీ ఇంటి నుంచి పోయినట్టుగా సాయం చేయమని మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ దేవా నా ప్రభావ తండ్రి దాసుని అయోగ్యుని ప్రభావ కనికరించండి. దేగల సంపూర్తిలో దాచండి. ఊరిగా ఉండి నిల్చుని కాపాడి మీరు మాట్లాడి మేము పొందమని సాయం చేయమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, గతించిన వారం అంతటి కూడా ఈ దినం వరకు మనకి ఎంతో సంతోషము ఆనందంతో మనమున్నాము. ఎందుకనగా పోయిన వారంలో 25వ తారీఖున నూతన దినం క్రీస్తు జన్మని మనం ఎంతో ఆనందించాము, ఎంతో సంతోషించాము. కానీ ప్రియులారా, క్రీస్తు జన్మని మనము సంతోషించి ఆనందించాము. కానీ ఆ క్రీస్తు ఎక్కడ జన్మించాడు? మన కొరకై మన హృదయంలో జన్మించాడా, లోకంలో జన్మించాడా? ఈ సత్యమును ఎవరైతే గుర్తెరిగి ప్రభు నా కొరకు నాలో జన్మించాడు, నా కొరకు జన్మించాడు, నా హృదయంలో జన్మించాడని ఎందరైతే సంతోషించారో వారందరికీ ప్రభు దీవెనలు మెండుగా వస్తాయి. కానీ అయితే లోకల మాదిరిగా మనం కూడా లోకంలో జన్మించాడు అని చెప్పి నూతనమైన బట్టలు వంటలు సొమ్ములు సంబంధాలతో ఎంతమంది అయితే సంతోషించి ఆనందించారో అటువారు ప్రేమని వల్లారా గుర్తెరగవలసింది ఏంటంటే నిజంగా ఆ ప్రభు మన కొరకై మనలో జన్మించాడు అని మనందరం గుర్తెరగాలి. ఆ ఆనందము ఆ సంతోషాన్ని మనం పొందాలి. అప్పుడే మనము సంవత్సరం ఆది నుండి అంతం వరకు మనము సంతోషించగలము. 25 డిసెంబర్ ఒకటే కాదు, జనవరి 1 ఒకటే కాదు, ఆది నుండి అంతం వరకు సంవత్సరం అంతా మనం సంతోషిస్తూ ఆనందిస్తూ ఉండాలంటే ఆ ప్రభు లోకంలో కాదు జన్మించింది, మన హృదయంలో జన్మించిన వాడుగా మనం అంగీకరించాలి. ఆ రీతిగా మన ప్రభు మన కొరకై ఎన్ని శ్రమలు బాధలు కష్టాలు అనుభవించాడో ఆ మేళ్ళు ఆ శ్రమలు కష్టాలన్నీ మనము తలంచుకుంటూ యోచించుకుంటూ ప్రభువు మార్గంలో నడిచినట్టయితే ఏమైన వాళ్ళారా సంవత్సరం అంతా మనకు సంతోషమే సంతోషము. ఎక్కడ కూడా మనకు ఏ విధమైనటువంటి బాధ శ్రమ దుఃఖం కలగదు. ఒకవేళ కలిగినప్పటికీ కూడా ఆ ప్రభు మనతో ఉన్నాడు కనుక మనకు ఉల్లాసము సంతోషమును ప్రభు ఇస్తాడు. అందుకొరకే కీర్తనకారుడు 91వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి. 91వ అధ్యాయము కీర్తనల గ్రంథం 4వ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను
రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నాడు. కనుక ప్రియులారా, ప్రభు మనలో జన్మించినట్లయితే, ప్రభు మన స్వరక్షకుడు, నా ప్రియుడు, నా దేవుడు, నా రక్షకుడు అని మనం తలంచినట్లయితే, ఒకవేళ లోకంలో మనకు ఏ విధమైన శోధనలు, తొందరలు, బాధలు కలిగినప్పటికీ కూడా దేవుడు ఈ వాగ్దానాల్ని మనకిస్తున్నాడు. ఈ వాగ్దానముల ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా మనల్ని ముందుకు కొనసాగిస్తున్నాడు. ఇంకా క్రింది భాగంలోనికి మనం వచ్చినట్లయితే 7వ వచనంలో, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయమును నీ యొద్దకు రాదు. ఇట్టి గొప్ప ఆదరణ, గొప్ప వాగ్దానములను మన దేవుడు మనకిచ్చి మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. కనుక ప్రియమైన వర్లారా, లోకల వలె మనము కూడా దేవుడు ఈ లోకంలో, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినాడని కొద్ది లోక సంబంధమైన ఆనందము, సంతోషములు మనం అనుభవించక, ప్రభువు నాలో జన్మించాడు, నా కొరకు జన్మించాడు, నా కొరకై శ్రమలు పడ్డాడు, నా కొరకై మరణించాడు, నా కొరకై తిరిగి లేచాడు, తిరుగా నన్ను కొనిపోవటకు రానై ఉన్నాడని ఎవరైతే నిరీక్షణ కలిగి, ఎవరైతే విశ్వాసము కలిగి జీవిస్తూ ఉంటారో అట్టి వారికి నిత్యము సంతోషమే. అట్టి వారికి నిత్యము సంతోషమే. ఒక్క దినం 25 డిసెంబర్ కాదు, జనవరి 1వ తారీఖు కాదు సంతోషము. వారికి ఎల్లప్పుడూ నిత్యము సంతోషమే ఉంటుంది. కనుక ప్రియులారా, ఆ ప్రభు జన్మించినది మన కొరకే, మన పాపముల కొరకే జన్మించాడు, మన కొరకే శ్రమలు అనుభవించాడు. మనము అనుభవించవలసిన, మనము పొందవలసినటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు, దుఃఖాలు, అవమానాలు, నిందలు ఆ ప్రభు అనుభవించాడు. ఇక్కడ రాయబడిన రీతిగా చూడండి, ఇక్కడ అదే 2వ కొరింథీ 5:17-18 వచనంలో చూడండి, ఒక మాట అంటున్నాడు. 2వ కొరింథీ 5:18 చూడండి. సమస్తమును దేవుని వలనైనది, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. క్రీస్తు సమాధానపరచుడు కొరకై దేవుడు మనలో ఉండి అనేకమైన మనము సమాధానం గలవారిగా జీవించాలని మనలోకి రావాలి, మనలో ఉండాలి. ఇది భాగంలో ఇంకా చూసినట్లయితే, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొడుతున్నాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేయబడెను. మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ పాపము నిష్కల్మషమైన హృదయం గలవాడై, ఏ పాపము లేని వాడుగా ఉండి మన పాపముల కొరకై ఆయన పాపిగా చేయబడ్డాడు. మన పాపముల నిమిత్తమై ఆయన శిక్ష అనుభవించాడు. మన పాపముల కొరకై ఆయన పైన ముఖం పైన ఉమ్మి వేయించుకున్నాడు. మన ముఖమునకు మనం ఎంత ఈ లోకంలో సౌందర్యం చేస్తామో అట్టి సౌందర్యం గల మన ముఖమును ప్రభు ఆయన ముఖం పైన మరి ఉమ్మి వేయించుకున్నాడు, ఉమ్మి ఊశారు. అర్థంగా ప్రేమిని వల్లారా, పాపం కొరకై పరిగెత్తిన మన పాదములు ఆయన పాదములలో మేకులు వేయించుకున్నాడు. పాపం కొరకై
ఉపయోగించినట్టు మన చేతులను ఆ ప్రభు చేతులు మేకులు, ప్రక్కలో అనుభవించినటువంటి పాపపు క్రియలను బట్టి ఆయన ప్రక్కలో బల్యం వేయించుకున్నాడు. అనేక రీతిలో అనేక విధములైనటువంటి అనాలోచనల వలన చెడు ఆలోచన, చెడు తలంపులు చేసిన మన శిరస్సు కొరకై ఆయన శిరస్సు పైన ముళ్ళ కిరీటం వచ్చారు. ఇట్టి గొప్ప ప్రేమ గల దేవుడు మన పాపముల నిమిత్తమై మన రక్షణ కొరకై ప్రభు బాధలు పడ్డాడు, వేదనలు పడ్డాడు, మన కొరకై శ్రమ పడ్డాడు. ఇంకా 53 యెషయా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ విషయంగా రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం నుండి చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పొందెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది. ప్రియమైన వారలారా, ఆ ప్రభువు మన కొరకై పొందిన గాయాలు, దెబ్బలు, అవమానములు, నిందల ద్వారానే మనం ఈనాడు ఈ విధంగా సంఘముగా కూడి ప్రభువును సంతోషంతో ఆరాధించగలుగుతూ ఉంటున్నాం. సంతోషంతో మనం ఆయన్ను సేవించగలుగుతూ ఉంటున్నాం. లేనట్లయితే మనకు రక్షణ లేదు. ఆ ప్రభు లోకంలోకి రాకుంటే మనకు రక్షణే లేదు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం ఈనాడు ఆయన పిల్లలుగా, ఆయన ప్రజలుగా ఆయన ఇంటిలో మరి ఆయన్ను స్తుతించడం కొరకై వచ్చాము. కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటున్నాడు. అదేమంటున్నాడు? 5:18, 5:17లో కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇట్టి గొప్ప కార్యములు మన పట్ల దేవుడు చేసి మనకు రక్షణ ఇచ్చడం కొరకై లోకానికి వచ్చి సర్వలోకములకు రక్షణ చాటిన ఆ ప్రభువును ఎవరైతే విశ్వసించి, ఎవరైతే ఆయన్ను నన్ను విశ్వసించి దేవుడు అని అంటారో అట్టివారు నూతన సృష్టి అనగా నూతనంగా మార్చబడతాము. ప్రభువు రాజ్యంలో ఆయనతో కలిసి, తండ్రి రాజ్యంలో మనం కూడా క్రీస్తుతో కలిసి ఉంటాము. 12 గోత్రంలో అయినటువంటి ఇశ్రాయేలు జనాంగమును మనము ఏరేవారిగా ఉంటాము. అందుకొరకై లూకాసు వార్తలో ఒక మాట రాయబడింది. చూడండి, లూకాసు వార్త 29వ అధ్యాయం 22వ అధ్యాయం 29, 30 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఏం రాయబడింది? కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించి ఉన్నాను. కనుక ప్రియులారా, ఎవరైతే రక్షింపబడి నూతన సృష్టిగా మార్చబడ్డారో వారి కొరకై ప్రభు ఏర్పరిచినటువంటి ఏర్పాటు, అది యుగ యుగములు దేవుని సన్నిధిలో ప్రభు పక్కన మరి 12 గోత్రంలో వారైనటువంటి ఇశ్రాయేలు జనాంగమును పరిపాలించేవారిగా ఉంటామంటున్నారు.
ఏలేవారిగా ఉంటామంటున్నాడు. కనుక ప్రియులారా, ఆ ప్రభువు మనలో జన్మించినట్లయితే మనం నూతన సృష్టిగా చేయబడతాము. మనం నూతన ప్రజలుగా ఉంటాము. నూతన ఆత్మ కలిగి ఉంటాము. అట్టి ప్రజలైనటువంటి దేవుని పిల్లలమై మనము తండ్రితో కలిసి పరలోక రాజ్యంలో నిత్యము ఆయన కుడిపార్శ్వంలో ఉండేవారిగా ఉంటాం. కనుక మనము ఈ లోకంలో కొన్ని మరి వినవలసిన వారిగా ఉంటున్నాము. ఏంటి అవి చూద్దాం రండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 3వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుతున్నట్లకు గతించిన కాలమే చాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎంతో ప్రయాసంతో ఈ మాట చెప్తున్నాడు. మీరు గతించిన కాలంలో అనేక రీతుల ఈ లోక సంబంధులతో కలిసి ఉన్నారు. ఏమేం చేస్తున్నారు? వారు తాగుతుంటే వారి వెంబడి పోయి తాగుతున్నారు. అల్లరి చిల్లరగా వాళ్ళ వెంబడి తిరుగుతున్నారు. వాళ్ళ స్నేహితుల్లో ఉన్నారు. వారి సహవాసంలో ఉన్నారు. అనేక రీతిలో వారితో మీరు అనేక పొరపాటు తప్పిదాల్లో మీరు సహకరిస్తూ వారి వల్లే మీరు ఉన్నారు. కానీ అయితే ప్రియులారా, మీరు వాటిని ఇంకా గతించిన కాలంలో వదిలిపెట్టండి. చాలు, ఇంకా దాని కొరకైనా సమయం ఇంకా చాలు. ఎందుకొరకనక కాలం సమీపించి ఉన్నది. దేవుడు రెండవ రాకడ సమీప ఉంటున్నది. ఇక ఆయన వచ్చే మరి లోపల మనం ఆయన కొరకై సిద్ధపడి ఉండాలి. కనుక మీరు ఈ రీతి అయినటువంటి విషయాల్లో మీరు బహు జాగ్రత్త గలవారై మరి ఈ క్రియలన్నిటినీ గతించిపోయిన దినములనే మీరు వాటిని వదిలిపెట్టి నేడు నూతనముగా మీరు ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియులారా, గతించిన దినములు అనగా నిన్నటి దినం వరకు 2025వ సంవత్సరం 1వ తారీఖు మరి మొదలుకొని 2025 అంతం 31వ తారీఖు వరకు మనం ఏ విధమైనటువంటి తప్పిదాలు, పాపాలు మరి ఏ విధంగా మనం ఉన్నామో వాటన్నిటికి కూడా స్వస్తి చెప్పమంటున్నాడు. వాటన్నిటిని వదిలిపెట్టమంటున్నాడు. ఇక చాలు. దాని కొరకై మీరు వినియోగించిన మీ సమయం ఇంకా చాలు. ఇంతటితో దాన్ని వదిలిపెట్టి మీరు నూతనముగా ప్రభువును సేవించండి. మీరు నూతనమైన పిల్లలుగా మీరు రండి అంటున్నాడు. కనుక ప్రియులారా, భక్తులైన వారు దేవుని రెండవ రాకడ గురించి రాస్తూ ఈ విధంగా మరి సెలవిస్తుంటున్నారు. గతించిన కాలమే వాటికి చాలంటున్నాడు. చూడండి, ఇంకా ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చూడండి. ఏం రాయబడింది అక్కడ? 4వ అధ్యాయం 22 నుండి. నాలుగవ అధ్యాయము చాలమ్మా, చాలు. ఇక్కడ ఏమి రాబడింది? కాబట్టి మునుపటి ప్రవర్తన
మునుపటి ప్రవర్తన అంటే ఏంటి? గతించిపోయినటువంటి మన ప్రవర్తన, వెనుకటి ప్రవర్తన. వెనుకటి దినంలో మనం ఏం చేశామో, ఏ విధంగా ప్రవర్తించామో, ఏ విధంగా జీవించామో అదే మునుపటి ప్రవర్తన. కనుక ఏమంటున్నాడు ఇక్కడ? మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావమును వదులుకొని నీ చిత్తశుద్ధి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థత అయిన భయభక్తులు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనుడి. నవీన స్వభావం అనగా నూతన స్వభావం. మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాము కనుక మునుపటి క్రియలు, మునుపటి కార్యాలు, మునుపటి ప్రవర్తన, మునుపటి సంవత్సరములు వదిలే నవీన స్వభావం గలవారమై, నూతన స్వభావం గలవారమై మరి నూతన భావంతో ప్రభు కొరకై ఎదురు చూస్తూ మీరు నూతన దినంలో ఉండాలని అపోస్తలుడైన పౌలు గారి ఇక్కడ రాయబడి ఉంటుంది. కనుక ప్రియమైన వారలారా, భక్తులు ఎంతో వేదనతో మరి అల్పమైన మన కొరకై ఇటు వాక్యములను మరి ఎంతో భద్రపరిచి మన కొరకై రాసి ఉంచారు ఈ పరిశుద్ధ గ్రంథములు. కనుక మునుపటి స్వభావము, పాత స్వభావము, ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు మనము వదిలిపెట్టాలి. నిజముగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకై పరలోకంలో సమస్తము సిద్ధపరిచి ఉంచాడు. ఈ లోకంలో ఈ ఆశలను వదిలేసి మనం పరలోకం కొరకై మనము వేచి చూసినట్లయితే మన కొరకై అట్టి గొప్ప రాజ్యములు, నీతిగల రాజ్యములు, మనకు ఆకలి తప్పులు లేని వారిగా, ఏ కొరత లేని వారిగా, నూతన మనసు గల వారమై నిత్యము ఆ ప్రభు సాన్నిధ్యములో మనము ఆయన్ను సేవించేవారిగా, ఆయన్ను ఆరాధించేవారుగా మనము పరలోక రాజ్యంలో ఉంట కొరకై మరి భక్తులు మనకు ఈ రీతిగా హెచ్చరిస్తూ ఉంటున్నారు, ఈ రీతిగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నారు. కనుక ప్రియమైన వల్లారా, మనము నూతన స్వభావం కలిగి ఉండాలి. గతించిన దినములలో, మునుపటి దినములలో మనం ఉండిన ప్రతినిధమైనటువంటి దురాశలు, దుష్టత్వము, సమస్తమైన వాటిలో నుండి మనం ఏర్పరచబడిన వారిగా ఉండాలి, ఏర్పడిన వారిగా ఉండాలి. అప్పుడే ఈ లోకమునకు మనము మరి దేవుని పిల్లలమని చూపించగలము, దేవుని ప్రజలమని, ప్రత్యేకించబడిన వారమని మనము ఇతరులకు కనపరచగలము. కనుక ప్రియులారా, మన ప్రవర్తన, మన మాటలు, మన తలంపులు, మన క్రియలు, మన సమస్తము కూడా ఏ విధంగా ఉండాలి? దేవునికి అంగీకారంగా ఉండాలి. ఇతరులకు మరి ఒక సూచక్రియలుగా ఉండాలి, ఇతరులకు మరి మేలుగా చూపించేదిగా ఉండాలి. ఇప్పుడే నేను సహోదరుడు బండిపైన వస్తా మరి ఒక మాట మాట్లాడుకున్నాం. క్రైస్తవ ఇల్లు, ఏ ఇల్లు చూసినా కూడా ఏ విధంగా ఉంటుందంటే మరి దేవుని మాటలు, దేవుని వాక్యముతో మరి అలంకరించబడి ఉంటుంది. అందుకనుక అక్కడ మరి యోహాను సువార్తలో ఒక మాట రాయబడి, ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం అనుకుంటాను, యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. 51వ అధ్యాయము 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీతనాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తల మీద ఉండును. వారు సంతోషానందం గలవారగుదురు. దుఃఖము నిట్టూర్పును పోయను. వారు ఏ విధంగా ఉంటారు?
వారి కుటుంబంలో సంతోష ఆనందం ఉంటుంది. ఇంకా యోహాను సువార్త 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఆ ఇల్లు అత్తరు సువాసన కలిగిగా ఉన్నదని అక్కడ రాయబడి ఉంటుంది. క్రైస్తవ కుటుంబములు, దేవుని ఎరిగిన పిల్లలు, దేవుని ఎరిగిన ఇల్లు దూరం నుండి కనపడుతూ ఉంటుంది. వీరు ప్రత్యేకించబడ్డవారు అని. అందుకొరకే ఎస్టేర్ గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా మరి అక్కడ హామాను ఒక మాట అంటున్నారు చూడండి. ఎస్టేర్ గ్రంథము 8వ అధ్యాయం 3వ అధ్యాయం 8వ వచనం. ఎస్టేర్ 3:8. దానికి ఎక్కేసిన వారు చదవండి. ఎస్టేర్ గ్రంథము 3:8. ఎస్టేరు 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను ఆశ్చర్యతో చెప్పదేమనగా, నీ రాజ్య సంస్థలన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజుకు ప్రయోజనకరం కాదు. ప్రత్యేకించబడిన వారిగా ఉంటున్నారు. యూదులు ఆ రాజ్యంలో ప్రత్యేకించబడినవారుగా ఉంటున్నారు. వారు అన్ని జనులలో కలవరు. వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి మాటలు, వారి తలంపులు, వారి సమస్తము కూడా ప్రత్యేకించబడినదిగా ఉంటుంది. అందుకొరకే ఈ హామాను యూదా జనులను నాశనం చేయవల్లని తలంచాడు. ఎందుకొరకు? ఉదయం లేస్తే సాయంకాలం వరకు హామాను మరి రాజసింహాసనం దగ్గర తిరుగుతూ ఉంటే మరి అక్కడ ఆ సింహాసనం దగ్గర కూర్చున్న ఎవరైనా మొర్దెకై, ఎస్టేర్ యొక్క చిన్న ఆయన మొర్దెకై అక్కడ కూర్చొని ఉంటున్నాడు. కానీ అయితే అనేకులు వస్తాపోతుంటే అనేకులు మరి అతనికి మొర్దెకైకు హామానుకు మొక్కుతూ ఉన్నారు, కానీ విధేయతలు చూపిస్తున్నారు. కానీ అయితే మొర్దెకై హామానుకు నమస్కరించడం కానీ, అతన్ని గౌరవించడం కానీ, అతనికి ఏ విధమైనటువంటి మర్యాద ఇచ్చేవాడు కాదు. ఎందుకొరకు? ప్రత్యేకించబడ్డవాడు ఆ జనాంగము, ఆ జనము దేవునికి ఒక్కరికి మాత్రమే భయపడేవారు వారు కనుక ఇతని గౌరవం కోరేవాడు కనుక ఈ జనాంగమైనటువంటి యూదులను ఒక్క దినమందే సంహరించవల్లని రాజు దగ్గర కుయుక్తితో మరి ఒక అధికార పత్రం రాయించి రాజు ముద్రను వేయించి మరి దేశమంతటా ప్రచురణ చేయించాడు, పంపించాడు. ఒక్క దినమందే యూద జనాంగం అంతా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే దినమును సంహరించబడినట్లుగా మీరందరూ సిద్ధపడండి అన్ని జనులకు మరి ఈ సలహా ఇచ్చి పంపించాడు, ఈ వ్రాత ద్వారా పంపించాడు. కనుక దేవుని పిల్లలు ఎలాంటి వారు, దేవుని ప్రజలు ఎలాంటి వారు? ప్రత్యేకించబడిన జనాంగం. నెబుకద్నెజరు రాజు అయితే మరి ఒక విగ్రహాన్ని చేయించాడు. 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పు గల ఆ గొప్ప విగ్రహము. ఆ విగ్రహాన్ని దూరానే మైదానంలో పెట్టి ఎవరైతే ఈ విగ్రహానికి నమస్కరించరో అట్టివారు అగ్నిగుండంలో వేయబడతారు. కనుక దేశమున్నంతటా, నా రాజ్యమున్నంతటా ఉన్నటువంటి జనులకు నేను ఇచ్చే ఆజ్ఞ ఏమంటే ప్రజలందరూ కూడా ఆ దేవతకు నమస్కరించాలని చెప్పి మరి నెబుకద్నెజరు రాజు శాసనం చేశాడు. ఆయనను ప్రియమైన వాళ్ళారా, దేవుని భక్తులైనా దేవుని ఎరిగిన వారైనా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని ఎందుకు భయభక్తులు గలవారు కనుక, దేవుని ప్రజలు కనుక, దేవుని నమ్మి విశ్వసించిన వారు కనుక అట్టి విగ్రహమునకు
నెబుకద్నెజరు నిలబెట్టినటువంటి అట్టి విగ్రహమునకు వారు మొక్కుటకు తిరస్కరించారు. రాజు ఆజ్ఞనే ఉల్లంఘించారు. రాజు ఆజ్ఞనే మరి విశ్వసించక తృణీకరించారు. ఈ రీతిగా ప్రేమైన వల్లారా దేవుని ప్రజలు, దేవుని పిల్లలు ఏర్పరచబడిన వారు, దేవుని పిల్లలు మరి ప్రభు కొరకై మరి ఎన్నుకునబడిన వారు. కనుకనే ఇక్కడ హామాన్ అంటున్నాడు, ఇక్కడ ఒక జనం ఉంటున్నారు, ఆ జనాంగములలో ఏమంటున్నారు చూడండి. అక్కడ అహష్వేరోషు యొక్క రాజ్యమంతట నుండి మొర్దెకై 8వ అధ్యాయం 8వ వచనము, మీ రాజ్య సంస్థానముల అన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. కనుక ప్రియమైన వల్లారా దేవుని ప్రజలు అన్య జనుల వరే ఉండరు. అన్య జనులకు దేవుని ప్రజలకు వేరుగా ఉంటారు, వేరుగా ప్రత్యేకించబడ్డ వారిగా ఉంటారు. కనుకనే ఇక్కడ ఈర్ష్యాపక ద్వేషముతో మరి హామాను యూదా జనాంగమును నాశనం చేయమని తలంచుతారు. కనుక ప్రియమైన వల్లారా ఈ లోక ప్రజలు మరి దేవుని ప్రజలను చూస్తే దేవుని ప్రజల్లో వేరు చేయబడ్డ వారుగా ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి మాట అన్య జనుల నుండి దేవుని ప్రజలు ఏర్పరచబడిన వారుగా ఉంటారు. వారి కుటుంబంలో ఏముంటుందంట? సంతోష ఆనంద గానాలు ఉంటాయి ఎల్లప్పుడూ. దేవుని నమ్మిన వారు, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు ఎల్లప్పుడూ దేవుని గురించిన వర్తమానం ఆ కుటుంబంలో ఉంటుంది. దేవుని గురించిన సంతోషము, ఆనంద గానములే ఆ కుటుంబంలో ఉంటుంది. ఆ కుటుంబము ప్రత్యేకించబడి ఉంటుంది. కనుక ప్రియమైన వర్లారా అందుకొరకే దేవుడు మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ఒక వచనం చూసుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనంలో ఇంకొక మాట రాయబడి ఉంది చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం. అన్ని జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తురో ఆ విషయంలో చాలు. అన్ని జనులు మిమ్ము ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవల్లని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అన్య జనులు ఏ విషయంలో మీకు ఏలు పెట్టి చూపిస్తున్నారో, ఏ విషయంలో మిమ్మల్ని మరి ఏ రీతిలో చూపుతున్నారో అట్టి విషయంలో మీరు బహు జాగ్రత్తగా ఉండండి. మీరు మాదిరికరంగా ఉండాలి, మీరు మాదిరి చూపించే వారిగా ఉండాలి. అందుకొరకే ఇంకొక మాట చూడండి, తీతుకు రాసిన పత్రికలో ఇంకా అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది. తీతు 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. పరపక్షమందుండి వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరి కనపరుచుకొనుము. పరపక్షమందుండి వాడు ఎవడండి వీడు? ఎవడే పరపక్షములుండేవాడు? మన దేవునికి విరోధి అయిన వాడు ఎవరు? శత్రు సాతానుడు. వాడు చెప్తాడంట, మరి దేవుడు
మరి సాతాను ఒక మాట అడిగాడు, సాతానా మరి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావంటే మరి సాతాను అంట, అయ్యా నేను ఇక్కడ వల్ల తిరుగుతూ వచ్చినానంట. అంటే దేవుడు అడిగాడంట, నా సేవకుడు అయినటువంటి మరి యోబును చూసావా అన్నాడట. నా సేవకుడు అయినటువంటి యోబును చూసినవా అన్నాడట. అంటే సాతాను అంటున్నాడు, యోబుకేమయ్యా నీవు అతని ఇంటి చుట్టూ నేను తనకు కంచె వేశావు, నేను తనకు కావలి ఉంచావు. చూడండి, యోబు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం, యోబు మొదటి అధ్యాయం 'ఆ నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగేవాడై ఉండి చూడండి, ఇక్కడ దేవునితో ఏం మాట్లాడుతున్నాడు సాధారణుడు? నీవు అన్నా చదువు, అతనికి అతని ఇంటి వారందరికీ అతనికి కలిగిన సమస్తానికి నువ్వు కంచె వేశావు కనుక అతను నీ యందు నమ్మిక ఉంచున్నాడు అంటున్నాడు. అంటే ప్రియమైన వారులారా, ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ బిడ్డలు ప్రత్యేకించబడి ఉంటారు. నువ్వు నా కుమారుడైన నా దాసుడైనటువంటి మరి యోబును చూశావా అని అడుగుతున్నాడు. అది అక్కడ ఉద్దేశం. కనుక ప్రియులారా, దేవుడు తన పిల్లల కొరకై ఎల్లప్పుడూ ఆయన వారిని కాపాడుతూ వారిని వెంబడిస్తూ ఉండేవాడుగా ఉంటాడు. అందుకొరకై ఇక్కడ తీతు పత్రిక 2:7-8 మనకు రాయబడినట్టుగా పరపక్షం నుండి వాడు ఎల్లప్పుడూ దేవుని పిల్లలను హింసించడానికి బాధించడానికి మరి వాడు సిద్ధంగా ఉంటాడు. అందుకొరకే దేవుడి మాట వాడిని సాతానుని అడిగాడు. పరపక్షం ముందు ఉన్నవాడంటే దేవుడితో అంటాడంట, వాళ్ళు ఎల్లప్పుడూ నాతో ఉండేవాళ్ళే, నా పిల్లలే. కానీ అయితే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని ప్రజలుగా పిలువబడుతూ ఉంటారో, దేవునికి నమ్మకస్తులుగా ఉంటారో అట్టి వారి వెంట పడతాడు సాతానుడు. పరపక్షం ముందు ఉన్నవాడు అట్టి వారి వెంబడి పడతాడు. అందుకొరకే ఇక్కడ రాయబడిన రీతిగా ఏమంటున్నాడు? బహు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. తీతులో ఒక మాట చూసుకొని మన ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 7-8 మరొకసారి చదువుకుందాం. పరపక్షమందుండి వాడు మనలను గూర్చి సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయంలో మాదిరిగా కనపరుచుకోను. కనుక ప్రియమైన వారలారా, సత్కార్యముల విషయంలో మనం మాదిరి చూపేవారిగా ఉండాలి. మనం మాదిరిగా ఉండేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం మాదిరిగా ఉంటామో శత్రు సాతానుడు సిగ్గుతో తల వంచుకొని పోతాడు. కనుక మనము సత్క్రియల విషయంలో మనము ఎంతో స్పష్టత కలిగి ఉండాలి, స్పష్టము ఉండాలి అక్కడ. కనుక ప్రియమైన వారులారా, శత్రు సాధారణుడు మనల్ని శోధించబడకుండా వాటి చేత మనం నమ్మకంగా ఉండాలంటే నూతన సంవత్సరంలో మనకు గొప్ప సంగతులు మరి అపోస్తలుడైన పౌలు గారితో మనం వింటున్నాం. మనం నూతన ప్రజలుగా ఉండాలి, నూతన జనాంగముగా ఉండాలి, నూతనమైన ప్రజలుగా ఉండాలి. మరి పాత జీవితం అంతా వదిలిపెట్టాలి, పాత జీవితానికి స్వస్తి చెప్పాలి. అందుకొరకే బాప్తిస్మం అనగా అదే విషయం. బాప్తిస్మం యొక్క అర్థం ఏమంటే పాప విషయంలో చనిపోవాలి,
నీతి విషయంలో లేపబడాలి. అదే బాప్తిస్మం. బాప్తిస్మం గురించిన సాక్ష్యం కూడా అదే. అదేవిధంగా ప్రియమైన వాళ్ళారా, గత సంవత్సరము మనం ఎన్నో పాపములు, ఎన్నో చెడు క్రియలు, ఎన్నెన్నో దుష్ట తలంపులు, దుష్ట మార్గం, చెడు గురించి సాతానుకు మనం దాసులుగా ఉన్నాం, శిష్యులుగా ఉన్నాం. కనుక అట్టి క్రియలన్నిటిని వదులుకొని మనము నూతన సంవత్సరంలో ప్రవేశించాము. కనుక మన జీవితం అంతా ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? నూతనముగా ఉండాలి. పరపక్షంలో ఉన్నవాడు మన పైన ఏలు పెట్టి చూపకుండా మన సత్క్రియలు చేస్తూ మన సత్ప్రవర్తన మనం జాగ్రత్తగా ముందుకు సాగేవారిగా ఉండాలి. దేవుడి వాక్యం దీవించుగా. ఒక పాట పాడుకున్న తర్వాత మనం కొంత సమయం ప్రభువును ఆరాధిస్తాం. సమయంలోనా గాబ్రియల్ గారు రంగాకులు రండి. గాబ్రియల్ Gabriel. పాట సంఖ్య 242, 206. ఒక పాటల పుస్తకంలో 242, ఇంకొక పాటల పుస్తకంలో 240, ఇంకొక పాటల పుస్తకంలో 206. ప్రభు గొప్ప కార్యములు చేశారని మనం ఉత్సహించదాం. ప్రదీపన్న రాండి. చేసిన
నూతన సంవత్సరంలో ప్రభువును కొంత సమయం ఆరాధన చేద్దాం. మైక్ ఇస్తారు, మరి మీరు ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.